Hi friends, welcome to your Guru channel. APPSC వారి డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2024 నోటిఫికేషన్లో జరిగిన డిపార్ట్మెంటల్ టెస్ట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ వెబ్సైట్కి సంబంధించిన అన్ని లింక్స్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకుని మీ రిజల్ట్స్ని తెలుసుకుని మీ రిజల్ట్స్ పేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఉంటే చూద్దాం. ముందుగా మనం ఏపీపీఎస్సీ వారి మెయిన్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు గూగుల్లో ఇలా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే నా యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు చూడండి, ఏపీఎస్సీ వెబ్సైట్ అన్నది ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ అనౌన్స్మెంట్స్లో చూడండి, అనౌన్స్మెంట్స్లో రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2024 సెషన్ నోటిఫికేషన్ నెంబరు 17/2024 ఆబ్జెక్టివ్ టైప్ అంటున్నారు. పబ్లిష్డ్ 8/1/2028 నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ ఉన్నది, ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్కడ క్లిక్ చేసినా క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2000 సెషన్ సంబంధించి రిజల్ట్స్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ టెస్ట్కి సంబంధించిన పేపర్ కోడ్ని బట్టి మీరు ఆ పేపర్ నేమ్ మీద క్లిక్ చేసినట్టయితే, ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్న నేమ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి అది అవుతుంది. సపోజ్ నేను సబార్డినేట్ అకౌంట్స్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ రిజల్ట్స్ మీ నెంబర్ని బట్టి మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ రిజల్ట్కి సంబంధించిన ఏ టెస్ట్ అయినా సరే మీరు రిజల్ట్స్ ఈ విధంగా చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.